మన ప్రార్థనలో స్పష్టత ఉండాలి. అదైతే ఇది, ఇదైతే ఇది అని ఆప్షన్స్ చూసుకోకూడదు. ఒక విషయాన్ని గురించి ప్రార్థన చేసామంటే, ప్రభువా ఇది జరగాలి, ఇది నా కోరిక, ఇది నీ దయ, ఇది నీ కృపలో ఉన్నట్లయితే నాకు దయచేయి. ఒక స్పష్టత కలిగిన ప్రార్థన. కేవలం ప్రార్థన మాత్రమే కాదు, విశ్వాసము అర్పణ కలిగిన ప్రార్థన. వట్టి ప్రార్థనలు కాదు. చాలా మంది ప్రార్థన అంటే వట్టి ప్రార్థనలు ఉంటాయి. కొన్ని ప్రార్థనలు ఆయన సన్నిధి కూడా వెళ్ళవు. ఎందుకంటే దేవునికి వారికి మధ్యన అగాధాలు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి, అడ్డులు ఉంటాయి. దేవునికి ఏం అర్పించి ప్రార్థన చేస్తున్నాం? అర్పణ అంటే కేవలం కానుకలు కాదు. హృదయాన్ని అర్పించగలుగుతున్నావా? దినాన్ని అర్పించగలుగుతున్నావా? సమయాన్ని అర్పించగలుగుతున్నావా? నీ సమస్తాన్ని తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టి నీ జీవిత విధానాన్ని అర్పించగలుగుతున్నావా? ఏమి అర్పించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు? నా జీవితంలో అట్టి ప్రభావితమైన ప్రార్థన జీవితం ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థనలో ఆలకిస్తాడు.